3 నెలలు 35,000 కోట్లు స్కీములు కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధులు రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణ రేడియల్ రోడ్లకు కొంత ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి సో మొత్తానికి 3 నెలలకు 35,000 కోట్ల రూపాయలను నిధులను సమీకరించి పెట్టిందట ప్రభుత్వం అటు ఇంద్రమ్మ ఇండ్ల కోసం కానీ రైతు భరోసా కోసం కానీ రాజీవ్ యువ వికాసం ఏదైతే అంచనాకు మించి అప్లికేషన్లు వచ్చినాయో దానికోసం కూడా తీసిపెట్టిరట కీలక ప్రాజెక్టులకు పథకాలకు అమలుకు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది రానున్న 3 నెలల్లో కనీసం 35,000 కోట్ల మేర ఫండ్స్ను మొబిలైజ్ చేసే పనిలో పడింది పెండింగ్లో ఉన్న యాసంగి రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్ళాయి ఇప్పటి వరకు 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా అందింది మిగిలిన మొత్తానికి మే 2వ వారంలోపు పంపిణీ చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఇక త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది ఇందుకోసం ఇప్పటికే నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం వివేకమైంది ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ వికాసానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్ మెట్రో విస్తరణ రేడియల్ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకుంటే ఏదో నడిపిస్తూ ఉంది వ్యవస్థ సంసారాన్ని ఎలా తీస్తూ ఉంది వాస్తవానికి అంటే కోట్లు అప్పులు తెచ్చి తిప్పలు పడి మిత్తిలు కట్టాకంటే అప్పులు చేసి తప్పులు చేసి తిప్పలు పడాకంటే ఉన్న దాంట్లో సర్దుకునే ప్రయత్నం అయితే చేస్తుంది కొత్త సర్కార్ అయితే ఆ దిశగా ముందుకు పోతుంది అటు రాజీవ్ వికాస్ కానీ ఇందిరమ్మ ఇండ్లకు కానీ రుణమాఫీ కానీ అరకొర అరే అందలేదు అంటే అందే పరిస్థితి లేదు అందిన కాడికి ఏదో ఇల్లదిస్తున్నానంటే ఇక మరి సామెతలు యాకొస్తలే కానీ ఏదో ఇచ్చేకాడ ఏదో ఫలమో పత్రమో ఇచ్చి ఏదో ఎల్లదీసినట్టు నగలు పెట్టలేక ఏదో ఎల్లదీస్తున్నారు సర్కార్ అయితే ఆ విషయంలో రోజు ఈరోజు ఎట్లా గడవాలి రాష్ట్రం రేపు ఎట్లా గడవాలి ఈ నెల ఎట్లా రేపు 2 నెలలు ఎట్లా అన్నట్టుగా పరిస్థితి అయితే ఉంది అట్లా నడిపించడం ఉత్తమమే కొన్ని రోజులు ఎందుకంటే ఆర్థిక పరిస్థితికి కాస్తంత గాడిలో పడేదాకా అట్లా నడిపించడంలో తప్పు లేదు ఆదాయ వర్గాలపై ఫోకస్ ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు కాంగ్రెస్లో సంక్షేమ పథకాలు అన్నీ అందుతలేవు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే నెరవేర్చలేదు హామీలు నెరవేర్చలేదు అన్నమాట వాస్తవం నెరవేర్చాల్సిన అవసరం లేదనేది కఠిన వాస్తవం ఎందుకంటే ఆ ఉచితాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోయిందని మొత్తుకుంటారు 100 ఎకరాలు ఉండి టక్కుమని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రైతు భరోసా పడేటోళ్ళు వాళ్ళు ఆగమవుతున్నారు వాళ్ళే కదా ఆగమవుతుంది ఇలా మొత్తం ధరలు పడిపోయినాయి ఫ్లాట్కి వచ్చేసినాయి భూముల ధరలు లేవనంటే ఎవరికి లాభం జరుగుతుంది పేదోనికి కొనాలనుకున్నటువంటి లాభం జరుగుతుంది ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసినాం అప్పుడేమో ఒక రకమైన ఫ్యాంటసీ వరల్డ్లో తేలియాడాం 10 ఏళ్ళు అసలు దాని ఏమంటే కృత్రిమంగా ఆర్టిఫిషియల్ రేటు మొత్తం పెంచేశారు ఆర్టిఫిషియల్గా వేరిన రేట్లు అవన్నీ భూముల రేట్లని సో ఇప్పుడు రియాలిటీలోకి వచ్చినాయి కొనేటోడు మంచిగా కొనుక్కుంటారు మిగతా ఏమున్నాయి పెన్షన్లు రాలేదు ఈ 100 కోట్ల రూపాయల రైతు భరోసా పడలేదు రియల్ ఎస్టేట్ తగ్గింది గివ్వే కదా గాలే కదా అసంతృప్తిగా ఉన్నది మిగతా వాటిలో ఉద్యోగాలకు వచ్చిన ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి వాళ్ళకి జీతాలు పడుతూనే ఉన్నాయి వాళ్ళు రేషన్ బియ్యము సన్న రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరా మాత్రమే భరోసా అవి కొంత చేసుకుంటూ పోతూ ఉన్నారు అది ఎన్ని రోజులకు చేస్తారో తెలియదు కానీ వాళ్ళకి శాతమైన కార్డు చేసుకుంటూ పోతున్నారు మహిళా గ్రూపులకు సంబంధించి అయితే వాళ్ళకి పెద్ద పీటేసిన అన్ని విషయాలల్లో ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ అయితే వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడాలి మరి ఏది జరుగుతుందో ఇప్పుడు మనం అంటే జరుగుతున్న పరిస్థితిని చెప్తున్నాం మనం